నేను చేసిన తప్పు మీరు అస్సలు చేయకండి. అదేంటంటే చెప్పేనా, ఏదైనా మెజర్మెంట్స్కి ఇస్తారు కదా, బ్లౌజ్ కానీ, నైటీ కానీ, డ్రెస్ కానీ, అట్లా ఏదైనా ఇస్తారు కదా, కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది మాత్రమే ఇవ్వాలని చెప్పండి కస్టమర్లకి. కొంచెం టైట్ ఉండో, కొంచెం లూజ్ ఉండో ఇస్తే, కొంచెం లూజ్ ఉంటే మాత్రం టైట్ వేయి అని అడుగుతారు కదా, ఒకవేళ టైట్ ఉంటే లూజ్ వేయి అని అడుగుతారనమాట. ఎన్ని ఇంచెస్ అని అడిగి మరీ వేసినా కూడా లూజ్ ఉంటే లూజ్ ఉందని, టైట్ ఉంటే టైట్ ఉందని, మళ్ళీ మనకే రిపీట్ వర్క్ చేయమని ఖచ్చితంగా అయితే ఇస్తారు. కాబట్టి ఏదైనా సరే మనకు మెజర్మెంట్స్కి ఇచ్చినది కరెక్ట్ ఫిట్టింగ్ మాత్రమే ఉన్నదైతే తీసుకోవాలి. లేదంటే మనకు టేప్ మెజర్మెంట్స్ వస్తే కనుక టేప్ మెజర్మెంట్స్తో మాత్రమే తీసుకొని ఫిట్ చేసి ఇవ్వాలన్నమాట. ఇలాంటి ఇబ్బంది నేను కూడా పడ్డాను. కాబట్టి ఇప్పటి నుంచి ఎవరైనా సరే కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్నది మాత్రమే తీసుకోండి. నాలా మీరు కూడా ఇబ్బంది పడకండి. 2 సార్లు వర్క్ చేయాలంటే చాలా కష్టం కదా. ఒకసారి చేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని. మళ్ళీ మళ్ళీ చేయడం అంటే ఇబ్బందే. ఫిట్టింగ్ నీట్గా చేసిస్తే ఎవరికి ఫిట్టింగ్ నీట్గా చేశారని చెప్పరు. అదే కొంచెం అటో ఇటో చేసామనుకో, ఓ ఫొలోమని మొత్తం తీసుకెళ్ళి ఊరంతా టమకేసినట్టు బాగా కుట్టలే అని మాత్రం ఖచ్చితంగా చెప్తారనమాట. ఇలాంటి ఇబ్బందులు టైలర్లు ఏమాత్రం ఫేస్ చేయకండి. కరెక్ట్గా ఫిట్టింగ్ ఉన్నది తీసుకోవాలని అనుకుంటున్నాను నేను. ఇచ్చే కస్టమర్లు కూడా కరెక్ట్ ఫిట్టింగ్ అయినదే ఇవ్వాలి. అటు ఇటు ఉండి సరిగ్గా కుట్టలేదని ఊరందరి చెప్పే కంటే ఫిట్టింగ్ సరిగ్గా ఇచ్చి ఒకవేళ అది నీట్గా సెట్ అవ్వకపోతే కుట్టలేదని చెప్పినా బాగుంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క టైలరు ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేయకండి. సరేనండి, టైలర్లకు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడు ఉండేవి. ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.